సైతము కూడా ఆయన ఆ త్రోవ చూపేటటువంటి వాడు. చూడండి, హాగరు వెళ్ళిపోయింది. శారా దగ్గర నుంచి ఎల్లగొట్టిన తర్వాత ఏమైపోయింది? తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. ఆ బుడ్డిలో ఉన్న నీళ్లు అయిపోయాయి. ఆ పిల్లోడిని దూరంగా పడేసి, "ఈ పిల్లోడు పాడైపోవడం నేను చూడలేను ప్రభా" అని చెప్పి హాగర్ ఏం చేస్తుందయ్యా అంటే, ఒక పక్కన కూర్చొని దూరంగా పిల్లోడిని పెట్టేసి ఏడ్చుకుంటా కూర్చుంటుంది. ఇంత లోపల యెహోవా దూత ప్రత్యక్షమై, "హాగరు నీకేమి వచ్చినది" అంటే ఆమె ఉన్న విషయం అంతా చెప్పిన తర్వాత, ఇదిగో ఆ పిల్లవాడు పెట్టినటువంటి మొరని దేవాతి దేవుడు విన్నాడు. పిల్లవాడు మొర పెడతాడా అండి ఎక్కడన్నా? ఆ ఎడారిలో వాళ్ళకి దారి దొరకట్లేదు, దిక్కు దొరకట్లేదు, తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, నీళ్లు అయిపోయినాయి, ఎటు పోవాలో తెలవట్లే, ఏం చేయాలో అర్థం కావట్లా. చూస్తే వాగ్దానం అయితే అబ్రహాముకి వాగ్దానం ఉంది. మరి మా పరిస్థితి ఏంటి అని అని హాగరు కొట్టుమిట్టాడుతుంది అక్కడ. ఆ సమయంలో దూత ప్రత్యక్షమయ్యి, ఇతను కూడా అబ్రహాము కుమారుడే కాబట్టి